ఎప్పుడు వంకాయ ఫ్రై ఒకే విధంగా చేయకుండా నేను చెప్పినట్టు ఈ సీక్రెట్ మసాలాని వంకాయ ఫ్రైలో వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, అసలు లైఫ్లో మర్చిపోలేరనమాట ఆ టేస్ట్ అనేది. ముందుగా వంకాయలను శుభ్రంగా కడుక్కుని ముక్కల కింద కట్ చేసుకుని నీటిలో వేసుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకోండి, కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. తర్వాత ఉల్లిపాయలని పొడుగ్గా కట్ చేసుకోవాలి. తర్వాత నేను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుని దాంట్లో కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. సో దీంట్లో ఏంటంటే ముందుగా నేను మసాలా ప్రిపేర్ చేసుకుని పెట్టాను అనమాట. అది ఎలా ప్రిపేర్ చేశాను అనేది నేను వీడియో అనేది ఛానల్లో నేమ్ కింద లింక్ ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు మసాలా ఎలా చేశానది వీడియో అనేది వస్తుందన్నమాట. తర్వాత ఏంటంటే పచ్చిశనగపప్పు, కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసుకోవాలన్నమాట. దీంట్లో కొద్దిగా పసుపు వేసుకోవాలి. వంకాయ ముక్కలు పెద్దగానే కట్ చేసుకోండి, చిన్నగా అయితే మెత్తగా అయిపోతాయి కదా. సో తర్వాత ఏంటంటే వంకాయ ముక్కలు మగ్గనివ్వాలన్నమాట. ఒక 10 to 15 నిమిషాలు మగ్గాలి. సో మగ్గిన తర్వాత మళ్ళీ చూడండి, ఈ ముందుగానే మసాలా నేను ప్రిపేర్ పెట్టుకున్నా కదా కారపొడిని, ఆ మసాలా కారంని వంకాయలు బాగా మగ్గిన తర్వాత వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత దాంట్లోనే కొద్దిగా సాల్ట్ వేసేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత మీరు సాల్ట్ చూడండి, దీనికి సాల్ట్ ఎక్కువే పడుతుందన్నమాట. ఆ మసాలా కూడా నేను మొత్తం వేసుకున్నాను. తర్వాత ఏంటంటే కొత్తిమీర వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.